నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు క్వాలిఫైర్ 2 జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. గెలిచిన టీం ఫైనల్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. అయితే ఇరు జట్లు బలాబలాలు బలహీనతలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. టైటన్స్ రాయల్స్కు టాప్ ఆర్డర్ ప్లేయర్లే బలం. గుజరాత్లో కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే వారిద్దరూ చాలా కీలకం. అయితే మిడిల్ ఆర్డర్లో బట్లర్, సుందర్, తెవాటియా రాణించలేకపోతున్నారు. రాజస్థాన్ పరిస్థితి అదే. టాప్ ఆర్డర్లో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నారు. ఆ జట్టు విజయాల్లో 15 ఏళ్ల వైభవ్ది ప్రధాన పాత్ర. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటిల్ల నిలకడలేమి ఆ జట్టుకి మైనస్గా మారింది. మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో ఫైనల్ ఎవరు వెళ్ళబోతున్నారు తదితర అంశాల గురించి అయితే మరిన్ని వివరాలు అందించడానికి కోచ్ మరియు విశ్లేషకులు కిరణ్ జన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జన్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మంచి ఆనందాన్ని ఇస్తుంది మ్యాచ్ ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే ఫైనల్కి వెళ్ళేది ఐపీఎల్ అంటే ప్రతి క్రీడాకారుడికి, ప్రతి క్రికెటర్కి ఇదొక వాళ్ళ డ్రీమ్ టీం ఫైనల్కి వెళ్ళాలని ఒక కళ. ఎంత ఎదురు చూస్తూ ఉంటారు. ఇరు జట్లు మంచి పర్ఫార్మెన్స్ తో, అంటే గాల్లో వచ్చేయకుండా చాలా చక్కటి పోరాటంతో ఈ సెమీఫైనల్ దాకా వచ్చాయి, అంటే ఎలిమినేటర్ 2 రౌండ్ దాకా వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఏ నిమిషం కూడా, ఏ క్షణం కూడా వదిలిపెట్టకుండా విజయం కోసం పోరాడతారు. కాబట్టి ఈ మ్యాచ్ చూడడానికి చాలా రసవత్తరంగా ఉంటుంది. లాస్ట్ 2 మ్యాచెస్ లా కాకుండా ఫైనల్కి వెళ్ళే మ్యాచ్ ఆర్సీబీతో జరిగింది కావచ్చు, నిన్న జరిగినటువంటి ఎలిమినేటర్ 1 లో మనం మాట్లాడుకున్నట్టు ఏ మాత్రం చిన్న ఏమరపాటు ఉంటే బ్యాట్స్మెన్ భారీ మూల్యమే చెల్లించాలి అని ఆ మ్యాచ్ ఒకటే. ఓపెనర్లు మన ఇద్దరు ఎవరు క్లిక్ అవుతారో వాళ్ళిద్దరు ఆ టీము ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నాం. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి తీరు, ఒక దెబ్బకి ఐపీఎల్ రికార్డ్స్ అన్ని మిస్ అయిపోవాల్సింది. ఒకటి డబుల్ మైండెడ్ షాట్ 97 దగ్గర సూర్యవంశీ కొట్టాడు. దానికి ముందు అన్ని కూడా పర్ఫెక్ట్ ఎక్కడ ఆడాలనుకున్నాడో ఆడాడు. కానీ ఆ ఒక్క షాట్ డబుల్ మైండెడ్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ లో క్యాచ్ వెళ్ళిపోవడం. తర్వాత అంటే వైభవ్ సూర్యవంశీ చూపించినటువంటి బ్యాటింగ్ లో ఫ్లెక్సిబిలిటీ మన అభిషేక్ శర్మ చూపించలేకపోయాడు. బాడీని గాన ఒక్క రవ్వ ఆ ఫాస్ట్ బౌలింగ్ తగ్గట్టు బాడీని ఒక రవ్వ టర్న్ చేసింటే కానీ ఖచ్చితంగా అది బౌండరీ 6 వెళ్ళిపోయేది. బాడీని తిప్పకుండా ఓన్లీ చేయి మాత్రం తిప్పడం వల్ల గ్లౌ తగులుకొని కీపర్ క్యాచ్ వెళ్ళిపోవడం. అంటే యాక్టివ్ గా, అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో లేకపోతే ఒక చిన్న పొరపాటు ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పడానికి అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగే నిదర్శనం దానికి. కాబట్టి అలాంటి తప్పులు ఏమి చేయకుండా ఉంటే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. బాగా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ మ్యాచ్ ని. కిరణ్ జన్ గారు, అంటే చండీగఢ్ వేదిక ముఖ్యంగా అటు బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందా లేకపోతే బౌలింగ్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇది బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ పిచ్, ఫ్రెండ్లీ పిచ్. ఇక్కడ ఏమిరా అంటే 220 వరకు చేజ్ చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ పైన 220 వరకు చేజ్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఎంత తక్కువ స్కోరు అంటే గతంలో 111 కొట్టి కూడా పంజాబ్ కింగ్స్ అపక టీం 95 ఆల్అౌట్ చేసింది. కాబట్టి పిచ్ పైన ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పడానికి తక్కువ స్కోర్ డిఫెండ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్కోర్ 220 కొట్టినా గానీ దాన్ని చేజ్ చేయొచ్చు. 2 విధాలుగా ఉంది. 220 కొట్టిన 2 సార్లు, 219, 222 కొట్టిన 2-3 సార్లు చేజ్ చేసేసారు. కానీ 230+ చేసిన 2 సార్లు కనీసం దరిదాపులు కూడా పోలేదు. కాబట్టి ఫస్ట్ ఈ పిచ్ పైన డ్యూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మనం ముందుగా చెప్పుకుంటున్నట్టుగానే గత మ్యాచ్ లో కూడా అనుకున్నాం, టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగ్ వెళ్తారంటే ఈ రోజు కూడా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగ్ వెళ్తారు. కాకపోతే వాళ్ళు బౌలింగ్ ఇంప్లిమెంట్ చేసే విధానం బట్టి వాళ్ళకి విజయం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. 230+ గా స్కోర్ పోతే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మ్యాచ్ చేజారిపోతుంది. 200, 180, 200, 220 లోపల కానీ స్కోర్ ఉంటే ఖచ్చితంగా చేజింగ్ లో గెలిచే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. కిరణ్ గారు, అంటే పవర్ ప్లేలో అంటే ఎంత స్కోర్ గనక అధిగమించితే ఎక్కువగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా పవర్ ప్లేలో భారీ స్కోరే రావాలి. మనం ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నాం. ఇంకా కేవలం 2 మ్యాచ్లు ఉన్నాయి ఐపీఎల్ ఎండింగ్ కి. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్టే పవర్ ప్లేలో ఏ విధంగా అయితే వికెట్ పడితే ఎంత స్కోర్ ఉండాలి, వికెట్ పడకపోతే ఏ విధంగా స్కోర్ ఉండాలని మనం డిస్కస్ చేసిన జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా మినిమం 60 రన్లు పైగా వికెట్ పడకుండా కానీ ఉంటే 200+ స్కోర్ మళ్ళీ ఈ రోజు కూడా రీచ్ అవుతారు. 60 అంటే ఒక వికెట్ పడి 70 పైన ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కానీ 2 లేదా 3 వికెట్లు పడి ఒక 60-70 కొట్టినా కానీ స్కోర్ 200 దాటే అవకాశం ఉండదు. ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయిపోతుంది.
వికెట్లు పడిన తర్వాత స్కోర్ 70 దాటే పని అంటే అవకాశమే ఉండదు. 2 వికెట్ల 1 లేదా 2 వికెట్లు పడితే పవర్ ప్లేలో 70 పైన స్కోర్ రావడం అనేది చాలా రేర్ గా చూస్తాం. కానీ వికెట్ పడకుండా ఒక 60 ఉన్నా 50 ఉన్నా కానీ వికెట్ పడకుండా ఉంటే 200+ చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్ పైన ఇద్దరు బ్యాట్స్మెన్లు 6 ఓవర్లు చూసింటారు కాబట్టి ఖచ్చితంగా స్కోర్ ని ఎక్సలెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పికప్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ బ్యాట్స్మెన్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి 200+ స్కోర్ రాగలుగుతుంది. కానీ వికెట్లు పడితే మాత్రం 200+ స్కోర్ మనం చూడడం అసాధ్యం అవుతుంది. ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఏదైతే లాస్ట్ మ్యాచ్ ఆడారో ఒక పక్క సీనియర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇంకో పక్క వైభవ్ సూర్యవంశీ ఎంత స్వేచ్ఛగా ఆడుతున్నాడు అంటే అంత స్వేచ్ఛగా ఆడుతున్నాడు. కానీ ఆ పక్క జైస్వాల్ ఆచితూచి ఆడుతూ వస్తున్నాడు. ఇద్దరికి తేడా ఏమరా అంటే సీనియర్ ప్లేయర్ అయినా కానీ జైస్వాల్, కానీ మన వైభవ్ సూర్యవంశీకి తనకు ఉన్నటువంటి తేడా ఏందిరా అంటే గ్రిప్పింగ్ లో తేడా, బ్యాట్ గ్రిప్పింగ్ లో తేడా. ఆ గ్రిప్పింగ్ లో తేడా ఉండడం వల్లనే వైభవ్ కొట్టినట్టు మన జైస్వాల్ స్కోర్ అంత భారీగా చేయలేకపోతున్నాడు అనమాట ప్రతి మ్యాచ్. కానీ జైస్వాల్ కి మంచి ఐ ఉంది, మంచి బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ బ్యాట్ గ్రిప్పింగ్ ఏదైతే ఉందో ఆ గ్రిప్పింగ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని షాట్లే కొట్టగలుగుతాం. వైభవ్ గ్రిప్పింగ్ వేరు, జైస్వాల్ గ్రిప్పింగ్ వేరు. బ్యాట్ పట్టుకునే విధానం, ఆ విధానంలోనే మనం కొట్టే షాట్ల యొక్క తీరు కూడా ఉంటుంది. కాబట్టి మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ వైభవ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ రాబోయే బ్యాట్స్మెన్లు సైతం వైభవం చూస్తారు, ఏ విధంగా గ్రిప్ చేస్తున్నాడు, బాడీలో ఎంత స్వింగ్ ఉంది. కానీ చెప్పాలంటే అందరికన్నా లావు ఉన్నాడు పిల్లాడు కూడా. 15 ఏళ్ళైనా కానీ శరీరంలో ఉన్న టీంలోకంతా కూడా కొంచెం బొద్దుగా ఉన్నటువంటి శరీరం తంది అయినా కానీ బాడీని ఎంతో స్వింగ్ చేస్తున్నాడు చూడండి బ్యాటింగ్ అప్పుడు. ఆ విధమైనటువంటి ఇష్టం ఉండాలి బ్యాటింగ్ లో. వైభవ్ ఇష్టపడుతున్నట్టు మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఇష్టపడాలి, అప్పుడే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. అరే దృఢత్వం, శరీర దృఢత్వం కూడా అతనికి సహకరిస్తుంది. రైట్ కిరణ్ గారు, మొత్తానికి గుజరాత్లో అయితే మాత్రం ఆ కెప్టెన్ శుభ్మన్ గిల్ అవ్వచ్చు, లేకపోతే సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. మ్యాచ్ గెలవాలంటే వారిద్దరూ చాలా కీలకం. అయితే మిడిల్ ఆర్డర్లో బట్లర్, సుందర్, టెవాటియా కొంత రాణించలేకపోతున్నారు. కారణాలు ఏమనుకోవచ్చు? బట్లర్ ఆడుతున్నాడు ఖచ్చితంగా, అంటే లాస్ట్ మ్యాచ్ అట్లా మిస్ అయ్యాడు. కానీ బట్లర్ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ గా కనపడుతున్నటువంటి బ్యాట్స్మెన్. బట్లర్ 400+ పరుగులు కూడా చేస్తున్నాడు కాబట్టి బట్లర్ వాళ్ళకి స్ట్రాంగ్. ఇక్కడ ఏమంటే శుభ్మన్ గిల్ అంటే తను చేస్తున్నటువంటి బ్యాటింగ్ ఒక్కసారి తనను తాను విజువలైజ్ చేసుకోవాలి. అంటే తన అవుట్ లైన్ విధానాలు ఏ విధంగా అవుట్ అవుతున్నాడు అది చెక్ చేసుకోవడం లేదనుకుంటాను శుభ్మన్ గిల్. లేకపోతే ఇది కారణం అని చెప్పగలిగేటటువంటి ఒక అనలిస్టో లేకపోతే కోచ్ అక్కడ లేదు అని చెప్పడానికి నిదర్శనం ఆ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూస్తే తెలుస్తుంది. శుభ్మన్ గిల్ ఒక్కోసారి ప్రెజర్లో బ్రహ్మాండం కడతాడు, ఒకసారి ప్రెజర్ని తట్టుకోలేడు. అది తన ముఖంలోనే కనపడుతుంది ప్రెజర్ ఫీల్ అవుతున్నాడా లేదా అని. నేను మ్యాచ్ లో కూడా చాలా క్లియర్ గా ప్రెజర్ కనపడింది. అదే విధంగా ఇంకో ఓపెనర్ కూడా తను కూడా నిన్న మ్యాచ్ లో చాలా ప్రెజర్ కనపడ్డాడు. అంటే ఫస్ట్ బెంగళూరు పైన అంటే ఆ ఫీల్ అనేది ఉండకూడదు అంటాడు. దానికి చక్కని డైలాగ్ చెప్తాడు వైభవ్ సూర్యవంశీ యొక్క ఇంటర్వ్యూ చూడాలి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఏ అన్యం పుణ్యం ఎరగని మనస్తత్వంతో బ్యాటింగ్ చేస్తున్నాడు మన వైభవ్. వీళ్ళందరూ ఏమంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక హై లెవెల్కి వెళ్ళి వీళ్ళని ఒక పెద్ద విఐపి అనుకొని ఆ స్టేజ్ లోకి వెళ్ళి వాళ్ళు ఆడుతున్నారు. దానికి చాలా తేడా. చిన్న వయసు పిల్లవాడైనా కానీ అతను చెప్పినటువంటి మాట పెద్దవాళ్ళు వీళ్ళు అర్థం చేసుకుంటే కదా ప్రతి మ్యాచ్ మనం చూడడానికి చాలా బాగుంటది. మంచి బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఛాన్స్ ఉంటుంది స్కోర్ చేయడానికి. కానీ వీళ్ళు ఆ విధంగా చేయడం లేదు. ఈ రోజన్నా చూడాలి ఎట్లా వీళ్ళు బ్యాటింగ్ లోకి వస్తారు, ఏ విధంగా ప్రెజర్ తో వస్తారా లేకపోతే ప్లెజర్ గా వస్తారనేది చూడాలి. మన కెప్టెన్ గిల్ ఎప్పుడైనా అవుట్ అయినప్పుడు చూడండి, తను అవుట్ అయిన ప్రతిసారి అక్రాస్ ద బ్యాట్ ఉంటుంది. బ్యాట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండదు, స్ట్రైట్ ఆడే పొజిషన్ ఉండదు, అక్రాస్ ఆడుతూ ఉంటాడు. అక్రాస్ ఆడుతున్నటువంటిది అలాంటి బాల్సే తను ఎక్కువగా అవుట్ అయిపోతుంటాడు. అంటే సింగిల్ హ్యాండ్ ఓన్లీ రైట్ హ్యాండ్ డామినేషన్ తోనే ఆడినప్పుడు మాత్రమే శుభ్మన్ గిల్ ఎక్కువగా అవుట్ అయిపోతాడు. బోత్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాల్ పైకి వెళ్ళి కొట్టగలుగుతున్నాడు. కానీ ఓన్లీ రైట్ హ్యాండ్ డామినేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఘోరంగా ఫెయిల్యూర్ అవుతున్నాడు శుభ్మన్ గిల్. ఇవన్నీ కూడా వాళ్ళు కోచెస్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు అక్కడ అనలైజ్ చేసి చెప్పగలగాలి. అది ఇంకా మన డగౌట్ గురించి మనకు తెలియదు కాబట్టి మన మ్యాచ్ వరకు మనం ఎందుకు అనేది మాత్రం మనం చెప్పగలుగుతాం. కిరణ్ గారు, అంటే ముఖ్యంగా బ్యాటింగ్ పరిస్థితి అయితే మాత్రం కొంచెం పటిష్టంగా ఉన్నట్లుంది. కాబట్టి బౌలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అటు పక్క గుజరాత్ రాజస్థాన్ అవచ్చు. రెండు జట్లు బాగున్నాయి, బౌలింగ్ రెండు జట్లు బాగున్నాయి కాబట్టి వాళ్ళు ఎలిమినేటెడ్ టూ దాకా రాగలిగారు. బౌలింగ్ లో కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతవరకు రాగలిగారు. బౌలింగ్ లో కన్సిస్టెన్సీ లేకపోతే లీగ్ లోనే వెళ్ళిపోయి ఉంటారు. ఖచ్చితంగా రెండు జట్లకు ఉన్నటువంటి బౌలర్లు ఒక పక్క
జీటీకి అయితే సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. సిరాజ్ కట్టడి చేస్తున్నాడు. సిరాజ్ అడ్వాంటేజ్ ఏమంటే రబాడా లాంటి బౌలర్ సిరాజ్ ఉండడం. రబాడా కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వైవిధ్యమైనటువంటి బాలతో హైట్ ఉంటాడు. మంచి పేస్ 140+ వేస్తున్నాడు. అంటే మంచి వేరియంట్స్ బౌన్సీ బౌలింగ్ చేయగలుగుతాడు రబాడా. సిరాజ్ అన్నా కొంచెం అంటే వేగం ఉంటుంది కానీ స్థిరత్వం ఉండదు. తన లైన్ అండ్ లెంత్ లో స్థిరత్వం ఉండదు. కానీ రబాడా మెయింటైన్ చేస్తాడు. దాని తర్వాత తనకి ఇంకా అడ్వాంటేజ్ ఏమంటే మన హోల్డర్ 6.8 ఉంటాడు. ఎంత హై ఆఫ్ యాక్షన్ వేస్తే జనరల్ గా నార్మల్ గా వేసే బౌన్స్ కన్నా తను హోల్డర్ వేసే బౌన్స్ ఒక ఒక అడుగు నుంచి 2 అడుగులు తేడా వస్తుంది బౌన్స్. దాన్ని జట్ చేయడం కష్టం అవుతుంది బ్యాట్స్మెన్ బాల్ తో పాటు రేజ్ అవ్వడం. ఇలాంటి బౌలర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు లైన్ తప్పేటట్లు వైభవ్ చేస్తాడా లేదా అనే దానిపైనే ఇలా బౌలింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక వీళ్ళ మన ఈ ప్లేయర్స్ దగ్గరకు వచ్చామంటే ఇంకా కిరణ్ గారు అంటే ముఖ్యంగా ఏమన్నా 2 జట్లలో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉన్నాయి అంటే కీలక మ్యాచ్ కాబట్టి ఫైనల్కి వెళ్ళేటటువంటి మ్యాచ్ కాబట్టి ఈ 2 జట్లలో ఏమన్నా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా హెట్ మేయర్ ఏమైనా ఫామ్ లోకి వచ్చింటే ఆర్ఆర్ హెట్ మేయర్ కానీ వేసుకుంటారేమంటే భారీ స్కోరు చేయగలుగుతాడు కాబట్టి తనకు అవకాశం ఉంది. రాగలిగే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ వస్తే తను రాగలుగుతాడు టీంలోకి. ఈ పక్క నుంచి అయితే మాత్రం ఏదైనా ఇంజూర్ అయితే తప్ప ప్లేయర్లు మార్చే అవకాశం అయితే కనపడదు. ఖచ్చితంగా అదే టీంతో దిగుతారు. ఆర్ఆర్ సైడ్ అయితే మాత్రం హెడ్ మేయర్ ని తీసుకోవడానికి అయితే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అనుకుంటారు. తనకి ఏమైనా ఫామ్ లో ఉన్నాడా లేకపోతే ఏ కారణంతో తను పక్కన పెట్టాడో తెలియదు కానీ హెడ్ మేయర్ కూడా లోపలికి వచ్చాడు అంటే ఆర్ఆర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. బ్యాటింగ్ విషయంలోకి వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగింది అనేది మనం వేచి చూడాలి. ఈ పక్క మనకు ఆర్ఆర్ కున్న ప్లస్ బౌలింగ్ లో ప్లస్ ఏమంటే ఆర్చర్ తో పాటు దేశపాండే వస్తున్నాడు. జడేజా సీనియర్ బౌలర్ ఫెరారీ వీళ్ళు కూడా జడేజా సీనియర్ బౌలర్ మ్యాచ్ తిప్పింది కూడా జడేజా ఎట్లయితే సపోర్ట్ చేశాడు మన ఆర్చర్ కి జడేజా సపోర్ట్ చేశాడు మిడిల్ ఓవర్స్ లో. సీనియారిటీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇద్దరు 2 పక్కల బ్యాలెన్స్డ్ ఉంది టీం. 2 టీంలు బ్యాలెన్స్డ్ ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ తప్పిందంతా ఎక్కడ అంటే ఆ పక్క ఓపెనర్స్ ఈ పక్క సింగిల్ ఓపెనర్. ఆర్ఆర్ పక్కన సింగిల్ ఓపెనర్ బ్యాలెన్స్ తప్ప అంటే జైస్వాల్ ఒకటే కొంచెం స్టేటస్ కోసం అంటే తనకున్నటువంటి వాల్యూతో ఆడాలనుకుంటున్నాడు. కానీ వైభవ్ ఒక్కడే కేవలం క్రికెట్ ని ఆడాలంటే క్రికెట్ ని ఎంజాయ్ చేయాలంటే ఆ వయసు అలాంటిది కాబట్టి ఆ వయసులో అంటే తనకి ఇంకా వేరే వ్యాపకాలు ఏం లేవు కాబట్టి క్రికెట్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు ఈ టోటల్ ఐపీఎల్ అంటే ఒకడు వైభవ్ సూర్యావంశీ బుడ్డోడు, మరొకరు క్లాసెట్. తనకేమిరా అంటే నాకు క్రికెట్ వచ్చింది, క్రికెట్ ఆడాలా, నేను క్రికెట్ తో పోతా, క్రికెట్ అంటే నాకు ప్రాణం అని కనపడే వాళ్ళిద్దరు. ఇంకా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వచ్చామంటే మన సైడ్ చూసామంటే భువనేశ్వర్ కుమార్ పని ఏమిటంటే బాల్ ఇస్తే బాల్ తీసుకుని పోయినామా, వేసినామా, దాన్ని ఎంజాయ్ చేసినామా అనే దీంట్లో ఉంటారు. చాలా తక్కువ ప్లేయర్లు మనం చూస్తాం కేవలం క్రికెట్ లో వచ్చిన తర్వాత వాళ్ళ ఈగోని వాళ్ళ స్టేటస్ ని ఎంజాయ్ చేయకుండా క్రికెట్ ని మాత్రమే ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా కనపడతాం. వాళ్ళల్లో అందరికీ రోల్ మోడల్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. ఏ అగ్రెసివ్నెస్ లేకుండా తన బ్యాటింగ్, తను చేస్తున్న ఫీల్డింగ్, బౌలింగ్ ఎట్లా ఎంజాయ్ చేయాలనేది సచిన్ టెండూల్కర్. ఇలాంటి వారి యొక్క సూచనలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలని తెలుసుకోవడం కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే రిమైనింగ్ ప్లేయర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడాలి ఈ మ్యాచ్ ఓపెనింగ్ లోనే డిసైడ్ అయిపోతుంది ఏం జరుగుతుందా అని. ఇంకా మిరాకిల్ ఏదైనా జరగాలి అని అంటే మిడిల్ ఆర్డర్ లో మిరాకిల్ జరగాలి. మిరాకిల్ మనం ఇంతవరకు ఏదో ఒక మ్యాచ్ లోనే చూసాం. ఆ ఒక మ్యాచ్ ముంబై ఇండియన్స్ మన ఆంధ్ర క్రికెటర్ సెంచరీ కొట్టి గెలిపించుకుంటాడు. అలాంటి మిరాకిల్ చాలా తక్కువ చూసాం మొత్తం ఈ జరిగినటువంటి 70 మ్యాచ్ల్లో. ఈ మ్యాచ్ లో చూడాలి ఏం జరుగుతుందా అని. ఫస్ట్ టాప్ 4 లో ఒకరు 70+ స్కోర్ చేయగలిగితే ఈ పక్క గానీ ఆ పక్క గానీ ఈజీగా 200 స్కోర్ మనము ఈ మ్యాచ్ లో చూడగలుగుతాం. చేజింగ్ లో 230 దాటింది అంటే చేజింగ్ చేయడం చాలా కష్టం. 180, 200, 210 లోపల అయితే మనం చేజింగ్ ఈజీగా చేయగలుగుతారు. రైట్ కిరణ్ గారు, అంటే రాజస్థాన్కి ఇంతకుముందు మీరు చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీ అయితే మాత్రం మంచి హోప్స్ పెట్టుకున్నారు. గెలుపులో అయితే మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. యశస్వి జైస్వాల్ అయితే మాత్రం ఆయన కూడా రాణిస్తున్నారు. కానీ మిగిలినటువంటి టాప్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. కానీ మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిలకడగా లేని ఆటలతోటి ఆడుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇదే ఒక మైనస్గా జట్టుకైతే ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? టాప్ ఆర్డర్ కనుక ఒకళ్ళు ఫెయిల్ అయితే మిగిలిన ఆటగాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన ఆటగాళ్ళు అంటే ధ్రువ్ జురేల్. నిన్న వైభవ్ తర్వాత ధ్రువ్ జురేల్ ఇన్నింగ్స్ కానీ లేకుండా ఉంటే కనుక ఇమ్మీడియట్ గా ఏమవుతుంది అంటే మ్యాచ్ పోయి ఉంటుంది వాళ్ళు.
ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ అన్న 21 బాల్లో 50 అనేది లేకుండా ఉంటే వాళ్ళ స్కోర్ 240 బోర్డు మీద కనపడేది కాదు, అవకాశం ఉండేదే కాదు. తనకి ఇంకా కెప్టెన్ తను ఏం చేస్తాడు అనేది చూడాలి. ఈ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా కెప్టెన్ క్లిక్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మనకు జడేజా ఉన్నాడు, ఫెరారీ ఉన్నాడు, షనకా ఉన్న వీళ్ళు అంతా ఆల్రౌండర్ లాగా ఉన్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. జురేలు మళ్ళీ రియాన్ పరాగ్ అంటే కెప్టెన్ తను కానీ ఫామ్ లోకి వస్తే ఇంకొంచెం లాస్ట్ మ్యాచ్ లో ఉన్నటువంటి మెంటాలిటీ కాకుండా కొంచెం ఇంకా ఫ్రీ అయినాడంటే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది ఆర్ఆర్ కి. ఒకవేళ వైభవ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా జరిగినా కానీ ఖచ్చితంగా వైభవ్ ఆడాలని కోరుకుంటారు అందరూ కూడా. కానీ ఆ పక్క టీం అయితే ఫస్ట్ వైభవ్ అవుట్ అయితే ఆ కప్పు కొట్టినంత ఆనందపడుతున్నారు అపోనెంట్ టీమ్స్. అంటే అంత నిద్ర లేకుండా చేస్తున్నాడు వైభవ్ బౌలర్లకి, అపోనెంట్ బౌలర్లకి. వైభవ్ కనపడితేనే ఉలిక్కి పనులు వేస్తున్నారు వాళ్ళు నిద్రలో, అంత భయం పుట్టిస్తున్నాడు. ఎందుకంటే తన ఆట తీరు కూడా అలాగే ఉంది. ఈ 18 ఏళ్ళ ముగిసిన క్రికెట్ లో ఏ లెజెండరీ బ్యాట్స్మెన్ చేయనటువంటి రికార్డును అవలీలగా అసలు నాకు అదో రికార్డా లేదు, నేను క్రికెట్ ఆడుతున్న రికార్డు కాదు అని అంత ఫ్లెక్సిబిలిటీగా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చాలా అద్భుతంగా మాట్లాడాడు వైభవ్. ఆ మెంటాలిటీ అది చాలా అంటే ఇంకా 20 ఏళ్ళు అతను క్రికెట్ లో కొనసాగాలి కాబట్టి అదే దీంట్లో తన మనసుకి ఎటువంటి నగిలి పడకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఈరోజు న్యూ చండీగఢ్ వేదికగా జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో మనం వచ్చేది. థ్యాంక్ యూ యొక్క విశ్లేషణ అందించినందుకు కోచ్ మరియు అనలిస్ట్. న్యూ చండీగఢ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ అయితే మాత్రం ప్రారంభంగా ఉంది. మొత్తానికి రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్ల మధ్య అయితే మాత్రం రాత్రి 7:30 అయితే మ్యాచ్ ప్రారంభం. మొత్తానికైతే మాత్రం ఈరోజు పరుగుల వరద ఒక పక్క, మరో పక్క అయితే మాత్రం రికార్డుల మోత అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఎవరు విన్ అవుతారో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. రేపటి ఐపీఎల్ అప్డేట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.